ఈరోజు ట్యూస్డే వర్కౌట్స్. నిన్న మండే వర్కౌట్స్ చేద్దాము, చెస్ట్ ట్రైసెప్. ఈరోజు వచ్చేసి లాటిస్ బైసెప్ అంటే బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ చేద్దాం. ఈ వీడియోలో వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ చేసి లాట్స్ పుల్ డౌన్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. కమాండ్ చేయి. ఇట్లా ఇలా కంపై బ్యాక్ 2 సెట్లు, ఫ్రంట్ 2 సెట్లు, టోటల్గా 4 సెట్స్ చేయాలి. అంటే 40 రెప్స్ చేయాలి. ఫ్రెండ్స్, లాట్స్ పుల్ ఉన్న తర్వాత టీ బార్ చేయాలి. ఈ టీ బార్ కూడా బ్యాక్కి బాగా పడుతుంది. ఇది వచ్చేసి మినిమం 20 కేజీస్ ఉండాలి. ఇది కూడా 10 రెప్స్ 3 సెట్స్ చేయాలి. వెయిట్ వచ్చేసి 20 కేజీస్ కానీ ఎక్కువ ఉండాలి. చేయండి. ఇలా కాళ్ళు ఫోల్డ్ చేయాలి. కాళ్ళు ఫోల్డ్ చేసి హ్యాండ్స్ కిందికి రావాలి. ఇలా టోర్లు కిందికి వచ్చి పైకి రావాలి. ఇది వచ్చేసి 10 రెప్స్ 3 సెట్స్, టోటల్గా 30 చేయాలి. ఇంకా అంతకన్నా ఎక్కువ చేస్తే మంచిదే. వెయిట్ వచ్చేసి 20 కేజీల కంటే పైన ఉండాలి. 30, 40, 50 ఎన్ని కేజీస్ ఉంటే అంత లాటిస్ బాగుపడుతుంది. టీ బార్ తర్వాత లాటిస్కి డంబిల్ రోస్ చేయాలి. డంబిల్ రోస్ వచ్చేసి 10.5 కేజీతో ఒక సెట్, 10 కేజీస్ ఒక సెట్ చేయాలి. ఇంకా అంతకన్నా ఎక్కువ వెయిట్ ఉంటే మంచిది. ఇది కూడా అంతే. మోకాలు ముందుకు పెట్టి ఇలా హ్యాండ్ మొత్తం కింద కావాలి. ఇది 7.5కి ఒక సెట్, 10 కేజీస్ ఒక సెట్. డంబిల్ రోస్ తర్వాత లాటిస్కి బెంట్ ఓవర్ వేయాలి. బెంట్ ఓవర్ వచ్చేసి సేమ్ 5 కేజీస్ ఉండాలి. 5 కేజీస్ వెయిట్ చేయాలి. ఇది కూడా 10 రెప్స్ 2 సెట్స్. ఇలా ఫ్రంట్ చేయాలి. ఓకే, ఇలా 2 సెట్స్. మళ్ళా గ్రిప్ చెప్పి ఇలా 2 సెట్స్ చేయాలి. టోటల్గా 40 రెప్స్ చేయాలి. అంటే 4 సెట్లు. వెయిట్ వచ్చేసి 10 కేజీస్ కంటే ఎక్కువ ఉండాలి. ఇది కూడా సేమ్ బ్యాక్ పడుతుంది. లాట్స్ పుల్ డౌన్ తర్వాత బెంట్ ఓవర్కి నెక్స్ట్ వచ్చేసి ఇది వీ బార్తో పుల్ డౌన్ చేయాలి. ఇది కూడా బెంచ్ మీద కూర్చొని టోటల్గా మినిమం 40 కేజీస్ కంటే ఎక్కువ ఉండాలి. ఇది కూడా 10 రెప్స్ 3 సెట్స్ చేయాలి. వెయిట్ వచ్చేసి 40 కేజీస్ కంటే ఎక్కువ ఉండాలి. లాటిస్ వచ్చేసి మన వీ బార్తో పుల్ డౌన్ చేశాక రోప్తో సేమ్ ఇట్లే సిట్టింగ్ పుల్ డౌన్ చేయాలి. ఇది కూడా 10 రెప్స్ 3 సెట్స్. ఇది వచ్చేసి మెయిన్ ఇలా మనిషి ఇలా వెయిట్ ఉండాలి. ఇలా మొత్తం వెయిట్ రోపు చెస్ట్ వరకు కావాలి. వెయిట్ వచ్చేసి 50 కేజీస్ ఉండాలి. పుల్ డౌన్ తర్వాత సేమ్ కేబుల్ ప్రెస్తో ఇది కూడా లాటిస్కే కేబుల్ పుల్ డౌన్ అంటారు. ఇది కూడా 40 కేజీస్ కంటే ఎక్కువ ఉండాలి. 2 రెప్స్ 3 సెట్స్ చేయాలి. ఇలా మొగాలు ముందు ఉండాలి. లాటిస్ తర్వాత బైసెప్ చేయాలి. బైసెప్ వచ్చేసి ఫస్ట్ 2.5 కానీ 3 కేజీస్ కానీ ఇలా డబ్బిల్ కలిసి చేయాలి. ఇది 10 రెప్స్ 3 సెట్స్. ఓకే, డబ్బిల్ కలిసి తర్వాత ఇది కూడా సేమ్ వెయిట్తో ఫ్రంట్ చేయాలి బైసెప్కి. ఇది కూడా 10 రెప్స్ 4 సెట్స్ అంటే 40. బైసెప్కి ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది. వెయిట్ తక్కువ ఉండాలి. సెట్స్ ఎక్కువ చేయాలి. మీరు 50 సెట్లు అని వేయచ్చు, 100 అని వేయచ్చు. బైసెప్కి డమ్మీ చేయాల్సిన తర్వాత హ్యామర్ కల్ చేయాలి. హ్యామర్ కల్ వచ్చేసి సేమ్ 5 కేజీస్ వేయాలి. 10 సెట్స్ 3 రెప్స్. సారీ, ఇప్పుడు మళ్ళీ హ్యామర్ కల్స్ ఇది కూడా సేమ్ బైసెప్కే. ఇది వచ్చేసి 10 రెప్స్ 5 సెట్స్ అంటే టోటల్ 50 చేయాలి. 1 by 1 చేయాలి డమ్మిల్ ఇట్లా. వెయిట్ వచ్చేసి 5 కేజీస్ ఉండాలి. హ్యామర్ కల్ తర్వాత బార్బెల్తో బార్బెల్ సేమ్ 10 రెప్స్ 10 సెట్స్. ఇది వచ్చేసి వెయిట్ తక్కువ ఉండాలి. సెట్లు ఎక్కువ చేయాలి. 10 రెప్స్ 10 సెట్స్ టోటల్గా 100 చేయాలి. ఎంత ఎక్కువ వేస్తే అంత బైసెప్ అంత బాగుంటుంది. బార్బెల్ ఆర్తో బైసెప్స్ చేసా. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ కలిసి చేయాలి. కాన్సన్ట్రేషన్ కలిసి వచ్చేసి ఒక చేతికి 50 రెప్స్ చేయాలి. వెయిట్ వచ్చేసి 5 కేజీస్ ఉండాలి. ఇలా కూర్చొని హ్యాండ్ కాబట్టి సపోర్ట్ ఇస్తుంది. వాస రైట్ హ్యాండ్ 50, లెఫ్ట్ హ్యాండ్ 50 అంటే 3 సెట్లు వేయాలి. 50 3 సెట్లు అంటే 150. 150 రెప్స్ చేయాలి.
ఇది కూడా బైసెప్కే జిగ్జాగ్ రాడ్తో 5 kgs వెయిట్ ఉండాలి. మినిమం 10 reps 3 sets, లేదంటే అంతకన్నా ఎక్కువ వేస్తే మంచిదే. ఇలా లాస్ట్ ఐటమ్ వచ్చేసి కేబుల్ కర్స్. ఇవి కూడా బార్తో చేయాలి. ఇది 10 reps 3 sets, మొత్తం 30. బైసెప్కి లాస్ట్ ఐటమ్ వచ్చేసి పిచెస్ కర్లు. ఇది కూడా 10 reps 5 sets, అంటే 30 నుంచి 50 reps చేయాలి. సేమ్ ఇలా ఓన్లీ హ్యాండ్ పైకి రావాలి.